హైదరాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపల్లి అనే ఓ ఊళ్ళే హెల్మెట్ లేకుంటే ఊళ్ళకు రావద్దు అని ఊరోళ్ళంతా గుడి హెచ్చరిక బోర్డు పెట్టిండ్రు. పెట్టుడే కాదు గారులు గట్టిగా అమలు చేస్తుండనే ముచ్చట కూడా చెప్పుకున్నాం కదా. అగో ఆళ్ళని చూసి నేర్చుకున్నారో ఏమో గాని అదే జిల్లా నుంచి ఇంకో వార్త వచ్చింది. మరి ఇదెక్కడిది ఏందా కదా అనేది అట్లా వేసుకొని వద్దాం పాండి. హెల్మెట్ పెట్టుకోరని పోలీసులు పడుతున్న తండ్లాటకు మంచి రోజులు వచ్చినట్లే కదా. ఇక చూడురే ఊర్ల పొంటి ఫ్లెక్సీలు ఎట్లా కడుతున్నారో. మహిబాద్ జిల్లా గంగారం మండలం బావురుగొండ ఊరోళ్ళు చేసిన ఉపాయం ఇది. ఊరోళ్లకు ముఖ్య గమనిక, బైకులు వేసుకొని వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నెత్తికి హెల్మెట్ పెట్టుకునే రావాలి, లేకుంటే ఊళ్ళకి రానే రావద్దు అన్నట్టు హెచ్చరిక బోర్డు పెట్టి ఊరవతల. మంచి ఆలోచన కదా. హెల్మెట్ లేకుండా పోయి టక్కరై జీవించిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. తెలిసి మన ఊళ్ళకి అసుంటి అపాయం కావద్దు అన్నట్టు ఊరోళ్ళు ఈ గొప్ప ఆలోచన ఎత్తుకోర్రు. ఇక ఇదిట్లుంటే అటు నిర్మల్ జిల్లాలో ఉన్న ఓ ఊరోళ్ళు ఏకంగా ఐస్ క్రీంలు అమ్మేటోళ్ళు మా ఊళ్ళకి రావద్దు అన్నట్టు కంకరంగా కట్టుకోర్రు. దిలావర్పూర్ మండలం గుండంపల్లి అనే ఊళ్ళకు ఐస్ క్రీంలు అమ్మే ఆటోలు బండ్లు ఏవి రావద్దు, ఒకవేళ వస్తే మాత్రం 5,000 రూపాయల జరిమానా కట్టాల్సిందే అని ఫ్లెక్సీలు కట్టిర్రు. ఎందుకంటే అడ్డమైన ఈస మందులు కలిపి తయారు చేసిన ఐస్ క్రీంలు తిని పొలగాళ్ళకి ఈ మధ్య లేని రోగాలు వస్తున్నాయట. అందుకే అందరు కూడా చేసిన ఉపాయం అటకి ఇది. అంతేకాదు ఊళ్ళో జరిగే పెళ్లి పేరెంటాలల్లో ప్లాస్టిక్ అనేదే ఉండొద్దు అని స్టీల్ పళ్ళ్యాలు గిలాసులు గిన అందిస్తున్నారట గ్రామ పంచాయతీకి ఎంచి. ఇందుకోసం కిరాయి బిరాయి ఏం లేదు, అంత పుక్కేటనే. ఈడికే వడవలే రేపు మందిగిన బంద్ చేస్తాం, ఎక్కడ బీరు బిరాండి అనేది కనపడొద్దు అని అంటారు ఊరోళ్ళు. చూడు రే ఎంత గొప్పగా ఆలోచన చేస్తుర్రో. చాలా మంది పల్లె జనాలకు మూఢనమ్మకాలు ఇంకా ఓలేదు, ఇప్పటికి వెనకడి పోకడే పోతురు అని అంటుంటారు. కానీ ఇటు పల్లె ప్రజలేమో పట్టణాలను తలదన్నే ఆలోచనలు చేస్తుర్రు. మార్పు చాలా గొప్పగా ఉంది పో.